బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా చిక్కోలులో దారుణం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు మహిళల ప్రాణాలు తీశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డుపైన వెళ్తున్న ఇటు తులసిరత్నం అలాగే ఇటు పార్వతమ్మలు వీళ్ళిద్దరిని కూడా బంగారం లాక్కొని చంపేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. మరి ఇద్దరి మృతదేహాలను వేర్వేరు ప్రదేశాల్లో పడేశారు. దాని తర్వాత ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని వాళ్ళను పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఇటు బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇటు తులసిరత్నమ్మ మొదటి ఫోటో అలాగే రెండో ఫోటో ఇటు పార్వతమ్మ. ఇద్దరి దగ్గర మరి బంగారం లాక్కొని వెళ్ళిపోయారు దుండగులు గుర్తు తెలియని వాళ్ళు. మరి ఇటు పార్వతమ్మకి కానీ లేకపోతే ఇటు తులసిరత్నకి తెలిసిన వాళ్ళే చేశారా, ఊర్లో ఉన్న వ్యక్తులే చేశారా, ఎవరు చేశారు అన్న కోణంలో ప్రస్తుతానికి పోలీసులు అయితే గాలింపు చర్యలను చేపడుతున్నారు. అసలు ఈ సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకున్నాయి, దీంట్లో పోలీసులు ఎంత పురోగతిని సాధించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీకాకుళం నుంచి నాయుడు ఉన్నారు. నాయుడు గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నాయుడు గారు, అసలు ఇద్దరు మహిళలకి ఏమైనా సంబంధం ఉందా? కళ్యాణ్, చూస్తే కనుక ఈ నెల 4వ తేదీన ఇటు మురపాక గ్రామానికి చెందినటువంటి పార్వతమ్మ సమీపంలోని పొలాల్లోని నేలబావిలో అంటే శవై తేలడం, మరోవైపు ఏదైతే కేశవరావుపురం గ్రామానికి సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై తులసిరత్నం మృతదేహం అక్కడ పడి ఉండవు. ఈ రెండు పరిణామాలు కూడా అప్పట్లో ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేశాయి. ఈ రెండు ఘటనలో కూడాను కేవలం బంగారు ఆభరణాలని దోచుకునేందుకే దుండగులు చేసిన ప్రయత్నమా అన్న కోణంలో కూడా పోలీసులు అప్పట్లోనే దర్యాప్తు నిర్వహించారు. కాకపోతే ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతమ్మ మృతదేహం నేలబావిలో పడేసిన విషయం తెలిసినటువంటి పోలీసులు ఆ మృతదేహాన్ని బయటికి తీసిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్నటువంటి గాయాలను పరిగణలోకి తీసుకొని ఆమె ఒంటి మీద ఉన్న బంగారం మాత్రం దోచుకొని ఆమెకి నిప్పు పెట్టి తగలపెట్టేసి ఆ నేలబావిలో పడేశారు. అంటే అంత కిరాతకంగా బంగారం కోసం ఒక వివాహిత మహిళను చంపడం వెనక మాత్రం ఎవరు హస్తం ఉంటుంది? గ్రామస్తుల, లేకపోతే ఆమె బంగారం కోసం బంధువులు ఎవరైనా పశువులు కాపరిగా వెళ్ళినటువంటి ఆవిడ 2వ తేదీ రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో 3వ తేదీ అంతా కూడాను ఆ బంధువులు గాలించారు. 3వ తేదీ సాయంత్రానికి మాత్రం పోలీసుల సమాచారంతో పోలీసులు, గ్రామస్తులు, బంధువులు కలిసి గాలింపు చర్యలో భాగంగానే పార్వతమ్మ మృతదేహం అక్కడ లభించింది. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం కేవలం పార్వతమ్మని బంగారం కోసమే హత్య చేశారని, కాకపోతే ఇప్పటి వరకు కూడాను ఆమెను హత్య చేసినటువంటి నిందితులను పట్టుకోవడంలో మాత్రం పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఎక్కడ కూడా ఫలించట్లేదు అనడానికి ఎటువంటి క్లూ కూడా వారికి లభించకపోవడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే అదే రోజున తులసిరత్నం విషయంలో కూడా ఇదే పరిణామాలు చోటు చేసుకుంది. 3వ తేదీ సాయంత్రం 5 గంటలప్పుడు హాస్పిటల్కి వెళ్ళొస్తానని చెప్పి బంధువులకు చెప్పి వెళ్ళినటువంటి తులసిరత్నం సాయంత్రం 8 అయినా కూడా ఇంటికి రాకపోవడంతో పోలీసులు ఆశించారు. తెల్లవారేసరికి కేశవరావుపురం గ్రామం సమీపంలో ఉన్నటువంటి 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆమె మృతదేహం పడి ఉండడం, ఈ రెండు పరిణామాలు కూడాను ఈ కేసులో కూడాను ఏదైతే పార్వతమ్మ డే అండ్ నైట్ జంక్షన్కి వచ్చి అక్కడ నుండి కొత్త డే అండ్ నైట్ వంతెన దాటి దత్తాత్రేయ గుడి వరకు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అటువైపుగా వచ్చిన ప్రతి వాహనాన్ని కూడాను ఈరోజు తనిఖీ చేపడుతున్నారు. ఈ విషయంపై మాత్రం ఆమెకి అక్రమ సంబంధం ఏమైనా ఉందా, లేకపోతే ఆమె ఒంటిపై కూడాను ఎటువంటి ఆభరణాలు లేకపోవడం, ప్రాథమిక అంటే హత్య జరిగిన రోజునే పోలీసులు మాత్రం ఆమెను పేక నులిమి చంపేశారన్నటువంటి నిర్ధారణకు వచ్చారు. అంటే ఇది కూడా హత్యగానే పరిణామాలు తీసుకున్నారు. ఈ రెండు హత్యల విషయంలో మాత్రం 14 రోజులు కావస్తున్న నిందితులు పట్టుకునేందుకు మాత్రం ఎటువంటి క్లూ లభించకపోవడమే పోలీసులకు మాత్రం శిరోభారంగా మారింది. మొత్తం 3 బృందాలుగా విడిపోయి ఈరోజు మాత్రం ఆ హంతకుల కోసం మాత్రం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏదైతే తులసిరత్నం ఉందో తులసిరత్నం విషయంలో వారు మాత్రం ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామానికి చెందిన వారు. స్థానిక పట్టణంలోని ఏఎస్ఎన్ కాలనీలో 14 ఏళ్ళుగా ఇక్కడ ఆవాసం ఉంటున్నారు. ఆమె భర్త అనారోగ్యం కారణంగా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఆమెతో ఎవరైనా కూడా అక్రమ సంబంధాల నేపథ్యమే ఈ రోజు ఆమె హత్యకు కారణం అన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే తులసిరత్నం విషయంలో మాత్రం ఆమెను ఎవరైనా కూడాను అంటే అక్కడ నుండి అపహరించుకుపోయి ఆమె దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను చోద్యం చేసేందుకు చేసిన ప్రయత్నం,
లేకపోతే తులసిరత్నం తాలూకు సంబంధించిన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ మాత్రం దాని తాలూకు ట్రాక్ మాత్రం నాగావళి నదిలో ట్రాక్ అయింది. అంటే ఆమెను అక్కడ హతమార్చి ఎవరో ఆ మొబైల్ తెచ్చి నాగావళి నదిలో వేశారన్నట్టు విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం అక్రమ సంబంధమే ఈ రోజు తులసిరత్నం హత్యకు మాత్రం ప్రధాన కారణం అన్నటువంటి నిర్ధారణకు వచ్చిన పోలీసులు బృందాలుగా విడిపోయి ఈ 2 హత్య కేసులను ఛేదించేందుకు మాత్రం 14 రోజులుగా గాలింపు చేపడుతున్నారు. అది గ్రామీణ ప్రాంతం కావడంతో పార్వతమ్మకు సంబంధించినటువంటి బంధువులు అదేవిధంగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం విచారిస్తున్నారు. ఇటువైపు వచ్చేసరికి తులసిరత్నం విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎవరు ఆమెకి విరోధులు ఉన్నారా, లేకపోతే ఆమె ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకునే నేపథ్యంలో ఆయనతో పాటు వెళ్ళి ఈ రోజు ఇలా హత్యకు గురి కాబడిందా అన్నటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు ఒక హత్య ఉదంతం ఛేదించడంలో ఇంత జాప్యానికి మాత్రం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం క్యాలిక్యులేటెడ్ గా వీరిని హతమార్చేందుకు మాత్రం ముందుగానే రెక్కి వేసుకున్నారు. ఆ రెక్కి వేసుకున్న క్రమంలో ఎటువంటి క్లూ కూడా వారికి లభించకపోవడంతోనే ఇంత తత్సారం జరుగుతుంది అన్నటువంటి మాత్రం స్పష్టం అవుతుంది. తులసిరత్నం విషయంలో మాత్రం బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఎక్కడైతే ఆమె హతమార్చబడిందో అక్కడికి ఏ వెహికల్ మీద తెచ్చారా, లేకపోతే ఎవరైనా అక్కడ హతమార్చి వెళ్ళిపోయారా, ఒకవేళ అంటే జాతీయ రహదారి దగ్గర ఆమె మృతదేహాన్ని పడేసి ఇక్కడ నాగావళి నదిలో ఆ మొబైల్ అక్కడ వేయడం అంటే అక్కడ అనుమానాలు తలెత్త అంటే ఎవరితోనూ ఆమె అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన కారణంగానే నమ్మించి మాత్రం ఆమె గొంతులను చంపేశారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు హంతకుల కోసం మాత్రం ముమ్మరంగా గాలింపు చేశారు. ఆమెను హతమార్చిన విషయంలో ఒకరే ఉన్నారా, లేకపోతే ఎవరైనా 2-3 భాగస్వాములు అయ్యారా, ఈ ప్రశ్నలు కూడా తలెత్తినాయి. పార్వతమ్మ విషయంలో మాత్రం గ్రామీణ ప్రాంతం కావడంతో అదే పశువులు కాపరికై వెళ్ళినటువంటి పార్వతమ్మ బంగారు ఆభరణాల కోసం హతమార్చిన అనంతరం మాత్రం అతి కిరాతకంగా అంటే పెట్రోల్ పోసి తగలబెట్టడం, నేలబావిలో పడేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను హత్య చేసిన వారు మాత్రం మత్తులో ఉన్నారన్నటువంటి నిర్ధారణకు వచ్చారు. వారెవరా అన్న విషయం బయటికి చెప్పడానికి మాత్రం బంధువులు గనక అయ్యేలాగుంటే వారి బంధువులు కూడా సహకరించాల్సి ఉంది. మరోవైపు చూస్తే వారితో పాటు ఇంకా ఎవరైనా కూడా గంజాయి బ్యాచ్ ఎవరైనా కూడా పార్వతమ్మ మెలకువలను కనుక్కొని ఆమెను హతమార్చారా, ఈ ప్రశ్నలన్నింటినీ కూడాను పోలీసులు దర్యాప్తులో తేలాల్సింది. ఈ 2 వివాహిత హత్యల విషయంలో మాత్రం 14 రోజులు కావస్తున్న నిందితులు పట్టుకోవడంలో మాత్రం పోలీసులు అంటే శిరోభాగంగా భావిస్తున్నారు. ఇటువంటి ఉదంతంలో మాత్రం పోలీసులకు ఒక టాస్కే హంతకులు విసిరారంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ 2 హత్య ఉదంతాలు ఛేదించేందుకు మాత్రం నాయుడు జనరల్గా ఇటు సీసీటీవీకి సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. చైన్లు లాక్కెళ్ళిపోవడం బైక్ మీద వచ్చి లేకపోతే ఇలాంటివన్నీ. సో వాళ్ళు బంగారాన్ని టార్గెట్ చేసిన వాళ్ళైతే ఓన్లీ బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ ఇద్దరిని హత్య చేశారు. అయితే ఐదర్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ బంగారం ఎవరు తీసుకున్నారో వాళ్ళని గుర్తుపడతారు కాబట్టి ఆ విషయం బయటికి వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఇలాంటివి చేసి ఉండొచ్చా? అదే కోణంలో పోలీసులు ఏమంటున్నారు మరి దీనికి సంబంధించి? పోలీసులు అయితే ఈ 2 హత్య ఉదంతాలు మాత్రం ఒక టాస్క్ తీసుకున్నాయి. ఎందుకంటే పార్వతమ్మ మాత్రం గ్రామీణ ప్రాంతానికి చెందినటువంటి మహిళ. ఆమె ఎవరు కూడాను ప్రతికించే పరిస్థితి అంటే సుమారు 60 ఏళ్ళు కూడా ఉంటాయి. కేవలం అక్కడ బంగారు ఆభరణాలు గనక తీసుకున్న అనంతరం ఇవి విక్రయించే క్రమంలో గనక పట్టుబడినట్టయితే ఐడెంటిటీ పీరియడ్ లో కూడాను ఆమె గనక వారిని గుర్తుపట్టినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము శిక్షార్హులు అవుతున్న ఉద్దేశంతోనే ఆమెను హత్య చేసి అక్కడ ఎటువంటి క్లూ కూడా దొరకకుండా పోలీసులకు మాత్రం ఈరోజు ఒక టాస్క్ విసిరని చెప్పుకోవచ్చు. మరోవైపు అయితే తులసిరత్నం విషయంలో మాత్రం ఈరోజు బంగారు ఆభరణాలు కోసమా లేకపోతే ఆమె మొబైల్ నాగావళి నదిలో పడివేసినటువంటి విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు బంగారు ఆభరణాల కోసం హతమార్చాలనుకుంటే మొబైల్ ఫోన్ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడే పడేయాలి. కాకపోతే ఎక్కడ అంటే కేశవదాసపురం నుండి ఇక్కడ ఏదైతే పోలాగ్రహం వరకు నాగవల్లి నది వంతెన ఉంది ఆ వంతెన దగ్గర అంటే ఆమెతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఆమెను హతమార్చిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్నట్టు బంగారాన్ని దోచుకోవడంతో పాటు ఆమెను హతమార్చడం జరిగింది. ఈ 2 విషయాల్లో కూడాను హంతకులు మాత్రం క్యాలిక్యులేటెడ్ గా బంగారు ఆభరణాలు దోచుకోవడంతో పాటు తాము చేసినటువంటి ఆకృత్యం బయటపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వారిద్దరిని కూడాను హతమార్చడం జరిగింది. ఇటువంటి క్రైమ్ ఎప్పుడు కూడాను శ్రీకాకుళం జిల్లా చరిత్రలో కూడా పోలీసులకు ఎదురు కాలేదు. వీరిద్దరి విషయంలో మాత్రం బంగారం ధర పెరగడం,
పార్వతమ్మను చంపే విషయంలో మాత్రం ఈరోజు ఆమెను హతమార్చినటువంటి కిరాతకులు మాత్రం ఆమె వృద్ధురాలైంది, బంగారు ఆభరణాలు దోచుకున్న అనంతరం ఆమెని కిరోసిన్ పోసి తగలపెట్టడం, అదేవిధంగా నేలబావిలో పడడం, ఈ పరిణామాలన్నీ కూడా మాత్రం ఈరోజు వాళ్ళు మత్తులో చూగి ఈరోజు ఆమెను హతమార్చారా అనే ప్రశ్న కూడా తలెత్తుంది. ఇక్కడ తులసి రత్నం విషయంలో మాత్రం ఆమె దత్తాత్రేయ గుడి దగ్గర సీసీ ఫుటేజ్ దాటిన అనంతరం మాత్రం ఆమె జాడ కానరాకపోవడం, అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కేశదాస్పురం జాతీయ రహదారిపై నిర్జీవంగా పడడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆమెకు మాత్రం ఎవరితోనూ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల నేపథ్యమే వారు మాత్రం ఎంతమంది, ఒకరొచ్చారా, ఇద్దరు ముగ్గురు కలిసి ఆమెను హతమార్చారా? ఆమె ఒకరిద్దరైతే మాత్రం ఆమె ఎట్టి పరిస్థితుల్లో ప్రతిఘటించేందుకు అవకాశం ఉంది. చూస్తున్నాం ఆవిడ తాలూకా అంటే శరీర సంబంధించినట్టు అంటే హెల్తీగా ఉంది. ఆ హెల్తీ క్రమంలో ఒక్కరి వల్ల సాధ్యం కాదు. కానీ అందులో హంతకులు ఎంతమంది ఉంటారు? హంతకులు హత్య చేసిన తర్వాత హైవే పక్కన అప్రోచ్ రోడ్లో పడేసి అక్కడ నుండి ఆ మొబైల్ తస్కరించి నాగావళిలో వేసినటువంటి విషయాన్ని మాత్రం గమనించిన పోలీసులు ఆ దిశగా వెళ్ళే సీసీ ఫుటేజ్లు అన్ని కూడాను పరిణామాలు తీసుకొని ఆ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఆమెను ఎవరు లిఫ్ట్ ఇచ్చారో లేకపోతే ఆమెను అక్కడ నుండి ఎవరైనా అపహరించిపోయారా, ఇవన్నీ కూడాను పరిణామాలు తీసుకుంటారు. ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు మహిళల హత్య ఉదంతాల విషయంలో మాత్రం దర్యాప్తు ముమ్మరం చేస్తున్నా ఎటువంటి క్లూ లభించకపోవడంతోనే పోలీసులకు మాత్రం శిరోభారంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ హత్య ఉదంతాలు మాత్రం జిల్లాలో కేవలం బంగారు ఆభరణాలకి, అదేవిధంగా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఈ పరిణామాలు కూడాను ఈ 2 హత్య ఉదంతాల్లో ప్రధాన భూమి పోషించాలని మాత్రం పోలీసు నిర్ధారణకు వచ్చారు. వారిని వెతికేందుకు మాత్రం జల్లెడ పడుతున్నారు. ఇటువంటి హత్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు మహిళలు కూడాను వారు బంగారం వేసుకొని బయటికి వెళ్ళొద్దని ఒక సూచన కూడాను హంతకులు ఇచ్చారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుండి పార్వతమ్మ వాళ్ళ పాతకాలంలో మహిళ కావడంతో ముక్కు కొమ్ములు, అదేవిధంగా చెవులకు కూడాను కొమ్ములు ఉంటాయి. వాటిని ఆ ఆభరణాలు తస్కరించేందుకు చేసిన ప్రయత్నంలో ఆమెను హతమార్చాల్సిన పని లేదు. ఎందుకంటే ఎవరిని ప్రతిఘటించే పరిస్థితి లేదు. ఆమెను అంటే ఒక కర్రతో కొట్టే లెంపక కొట్టేనా కూడాను ఆ ఆభరణాలు అపహరించుకోవచ్చు. కానీ ఆమెను హత్య చేయాలన్నటువంటి ఇన్సెంటివ్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, అది మాత్రం ప్రశ్నార్థం తీసుకున్నారు. పోలీసులు మాత్రం ఈ 2 హత్య ఉదంతాలు చేసేందుకు మాత్రం 3 బృందాలుగా విడిపోయి జల్లెడ పడుతున్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇద్దరు మహిళలకు దగ్గర బంగారం తీసుకొని పారిపోవచ్చు, కానీ వాళ్ళిద్దరిని కూడా చంపడానికి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉందని పోలీసులు అదే కోణంలో ప్రస్తుతానికి ఒక 3 టీములుగా విడిపోయి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మహిళలు బంగారాన్ని వేసుకొని బయటికి వెళ్లకుండా ఉండాలని అనుకుంటున్నారా, లేకపోతే ఈ హత్యల వెనుక ఎలాంటి కారణాలు ఉండుంటాయి? ఏదైనా కక్షపూరితగా ఏదైనా పర్సనల్ వెండెట్టా కోసమే చేశారా, లేకపోతే మహిళలని టార్గెట్ చేశారు, బంగారం కోసమే చేశారు అని అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.